శ్రీ మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారు, మరి ఈ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి ఇప్పటి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత గారు, మరి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు, ఎస్పీ నారాయణ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య గారు, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ మెంబర్ రమేష్ మహారాజ్ గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ దారాసింగ్ గారు, రవి గౌడ్ గారు, మైపాల్ రెడ్డి గారు, కిషన్ నాయక్ గారు, ఉత్తమ్ చంద్ గారు, లక్ష్మారెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు, కోట్పల్లి ఏఎంసీ చైర్మన్ అంజయ్య గారు, మరి వేదిక మీదున్న పెద్దలందరూ, వేదిక ముందున్న చాలామంది లబ్ధిదారులు, రేషన్ కార్డు లబ్ధిదారులు, మరి నాయకులకందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, తాండూరులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మా మైనార్టీ సోదరులను చాలామంది వచ్చిండ్రు. అమ్మ, మీకు 10 ఏళ్లలో ఎప్పుడు రేషన్ కార్డు రాలేదు, 10 ఏళ్ళు ప్రభుత్వం చేసిన వాళ్ళు మనకు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నందుకు మీ తరఫున, మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమం ఫలాలు అందుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. అభివృద్ధి అంటే ఆ కుటుంబంలోని నలుగురు మాత్రమే అని ఉండేది. వారిది స్వంత ఎజెండా కుటుంబ పాలన అయితే, మనది పేదల ఎజెండా ప్రజాపాలన. గత ముఖ్యమంత్రి 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు. ఇప్పుడు దానికి నెలకు 6,500 కోట్లు మిత్తి కడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి తెలుసు. అన్నిటినీ సరిచేసి గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమర్థుడు కాబట్టి అప్పులకు వాయిదాలు, మిత్యలు కడుతూనే మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్లు లోపు కరెంటు వాడుకునే పేద కుటుంబాలకు ఉచిత కరెంటు, రాజు ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యము పంపిణీ చేస్తూ కొత్త రేషన్ కార్డులు మంజూరు, ఇలా పేదలకు మేలు జరిగే పథకాలను అమలు చేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. యువకులకు ఉపాధి కల్పించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజీవ్ యువ వికాసం ద్వారా సబ్సిడీతో లోన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ప్రాసెస్ జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విధంగా వానాకాలంలో పంటలకు సాగు రైతు భరోసా డబ్బులు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల బ్యాంకు అకౌంట్లో వేశారు. మాట మీద నిలబడే ప్రభుత్వం ఇది. స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిత్యం కష్టపడుతున్నారు. మరి వారికి ఎల్లవేళలా నేను ఇక్కడ పుట్టినందుకు తప్పకుండా నా వంతు కృషి సహకారము మనోహర్ రెడ్డి గారికి అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కావడంతో నిధులు కూడా పెద్ద ఎత్తున మంజూరు అవుతున్నాయి. హైదరాబాద్ పక్కనే ఉన్న గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఉమ్మడి రంగారెడ్డి అభివృద్ధిలో వెనుకబడింది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నది. ముఖ్యంగా పారిశ్రామిక
అభివృద్ధికి రాష్ట్ర ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారి సహకారంతో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటులో ప్రోత్సహించడం జరుగుతున్నది. ఇప్పటికే జిల్లాలో పంచాయతీరాజ్ R&B రోడ్లు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి, ఇంకా జరగవలసి ఉన్నాయి. కోట్పల్లి ప్రాజెక్టుకు అభివృద్ధి కోసం 90 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. దాని వెనుక మన స్థానిక శాసనసభ్యులు గారి ప్రయత్నం ఎంతో ఎక్కువ ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ, యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు అనేది విద్యా వ్యవస్థలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుంది. అది ఈరోజు తాండూరు లోపల దాన్ని ప్రారంభించుకున్నాము ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. మరి అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకుంటారు. మంచి మౌలిక సౌకర్యాలతో పాటు ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యాబోధన ఉంటుంది. నేను పుట్టిన ఊరైన తాండూరు అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మన శాసనసభ స్పీకర్ గారికి ప్రత్యేకంగా మన ఏరియాని ఖచ్చితంగా నా సొంత నియోజకవర్గంలాగా చూసుకుంటున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ పెద్దలు